హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వెల్కమ్ టు అవర్ రంజాన్ సిరీస్ డే 16. ఫస్ట్ 3:45కి లేచిన నేను ఇప్పుడు చిన్నగా 4:30కి లెగుస్తున్నా. ఏం చేస్తాంలేండి, అడ్జస్ట్ అయిపోవాలి. అప్పుడప్పుడు రైస్ రెడీగా ఉంది, నైట్ పప్పు చేశాను, అది ఉంది. పొద్దున్నే పాలు పెట్టేసా, ఇది విరగడానికి రెడీగా ఉన్నాయి. బాగా కోల్డ్ చేసేసింది, నాకు కూడా ఇన్ఫెక్షన్ లాగా అయిందనమాట థ్రోట్. ఇంకా గొంతు పోయే స్టేజ్ దాకా రాలేదులేండి. చక్కగా ప్లేట్లో అన్నం పెట్టేసుకొని కొంచెం పచ్చడి పెట్టుకొని హాయిగా తినేసా. అలా తిన్నానో లేదో అమ్మీ అమ్మీ అని కూడా సౌండ్ వచ్చింది. ఇది వేరే వాళ్ళు ఇచ్చారనమాట ఇఫ్తియారీ కోసం. నిన్న జోహా అని చెప్పి మాహిర్ వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ పేరెంట్స్ మా ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళారు. మా చిన్ని బిడ్డ లేకపోతే ఆశ్చర్యం, కానీ లెగిస్తే ఏం ఆశ్చర్యం చెప్పండి. పాపం నిద్రలోనే లెగిచి ఇంకా బాబా బాబా అని వచ్చేస్తుంది బయటికి. పెద్దోడు అసలు లేగవాడు, హాయిగా పడుకుంటాడు హ్యాపీగా. బికాజ్ స్కూల్లో బాగా స్ట్రెయిన్ అయిపోతాడు కాబట్టి కదలకుండా పడుకుంటాడు. నైట్ పడుకుంటే మళ్ళీ పొద్దున్నే అనమాట లెగిచేది. చూడండి, ఆ నిద్ర మత్తులో కూడా వాళ్ళ డాడీని వెతుక్కుంటుంది, మామూలుగా వెతుక్కోవట్లేదు అసలు. ఆ తర్వాత డాడీ కనిపించగానే హగ్ చేసుకొని కిస్సులు చేసుకొని ఇదొక 5 minutes. మళ్ళీ నేను ముందే తినేసా కాబట్టి సరిపోయింది, లేకపోతే నాకు అన్నం కూడా తినడానికి అవ్వదనమాట. ఇంకా ఆ తర్వాత పొద్దుగూకులు విసిగిస్తుందని చెప్పేసి లేవగానే ఇవాళ అరిచారు మా హస్బెండ్. అరవగానే నేను అరిచేటప్పుడు వీడియో తీసుకోలేను కాబట్టి అరిచిన తర్వాత తీసుకున్నా అనమాట. నా దగ్గరకు వచ్చి చెప్తుంది అమ్మీ 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 అని. ఎవరమ్మా అని అడిగా నేను. బాబా బాబా అని చెప్తుంది అనమాట. ఇక్కడ చాడీలు భలే చెప్పిద్ది అసలు. ఇవాళ సెహరీ చెయ్యదు అనుకుంటా మనతో పాటు అనుకున్నా నేను. ఏమో పాపం అమ్మాయి లెగవలేదులే, ఇవాళ పడుకుంటుంది అనుకుంటా, డే బై డే లెగుస్తుంది అని అనుకున్నా. జస్ట్ మనసులో లెగిచింది. డాడీ అరిచారంట, ఎంత బాధో పాపం అసలు. వాళ్ళ డాడీ అరిస్తే నేను కొట్టినా అంత ఫీల్ అవ్వదు, కానీ వాళ్ళ డాడీ ఏంటి అంటే చాలు ఇంకా ఏడవడం అనమాట. ఇంతసేపు బతిమలాడినా అస్సలు వినలేదు. ఏంటంటో ఉన్నాయి హెయిర్లో. ఏంటి పొద్దుగుకులు ఉయ్యాల్లో పడుకోబెట్టినావు పాపని అనుకోవద్దు, తను ఉయ్యాల్లోనే ప్రశాంతంగా పడుకుంటుంది ఈ మధ్య. అది కాక రంజాన్ కదా, ఈ రంజాన్ అయిపోయాక ఇంకా నేను ఉయ్యాల కూడా తీసేసి అలవాటు చేసేసుకోవాలి, బెడ్ మీద పడుకోబెట్టాలి. బెల్ట్ తీసుకొని కొడదాం డాడీ అని చెప్తుంది అనమాట నాకు. ఇదిగో ఈ బెల్ట్ తీసుకొని కొడదాం అని చెప్పి చూపిస్తుంది. వాళ్ళ డాడీ కల్లి చూసి భయపెడుతుంది అనమాట. అన్అఫీషియల్గా చాలా కామెంట్సే వస్తున్నాయి, షీజు వాజ్ క్యూట్, షీజు చాలా బాగా కనిపిస్తుంది వీడియోస్లో, అది ఇది అని చెప్పి. కొంతమంది ఏమో షిజుని ఎక్కువగా చూపిస్తున్నారు, ఫుడ్ దిష్టి తగులుతుంది అని కొంతమంది అంటున్నారు. ఇట్స్ ఓకే, ఫైన్, అల్హమ్దులిల్లా, దేవుడు ఉన్నారు అన్నిటికీ. ఒకసారి ప్రొఫెషన్లోకి దిగక ముందే ఆలోచించుకోవాలి ఇవన్నీ. ఇంకా దిగాక ఎన్ననుకున్నా వేస్ట్ అనమాట. అది కూడా ఇలాంటిదే. పెన్ ఇచ్చి బుక్ ఇస్తే రాసుకోమని, లేదు రాసుకోని అని చెప్పి కొంచెంసేపు ఆడుకుంది. రెడీగా ఉంటుంది నమాజ్ చదువుకోవడానికి. నమాజ్ చదివేది తక్కువ, బిల్డప్ ఎక్కువ. ఏదోలే పాపం, తన ఏజ్కి తను అది మాత్రమన్నా చేస్తుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఎవరండి ఇలా నమాజ్ అనగానే టోపీ పెట్టుకొని రావడం, రెడీగా అవ్వడం, మళ్ళీ నాకు ఈ జానమాజ్ వద్దు, ఈ కలర్ బాగాలేదు, వేరేది కావాలని అడిగిద్ది ఒక్కొక్కసారి వాళ్ళ డాడీని. ఇక్కడ మాకు మసీదులు కొంచెం దూరంలో ఉంటాయి, సో మా హస్బెండ్ కూడా ఇంట్లోనే నమాజ్ చేసేసుకుంటున్నారు. ఇంకా మాష్కి రోటీ ఉంది కదా, అందుకే తెలుసా నేను అసలు టిఫిన్లకు వెయ్యను. ఇద్దరు పిల్లలు ఇవన్నీ తింటే మాత్రం ఎంత పిండి అయిపోయింది చెప్పండి. ఒక దోశ 2 దోశలు. కానీ టిఫిన్కి వేయకపోతేనే పాపం టిఫిన్కి ఇబ్బంది పడుతున్నారు పిల్లలు అనిపిస్తుంది. అసలు మైండ్ పని చేయట్లేదు. మాహికి బాక్స్లో కూడా ఎగ్ దోశ వేసేసా, స్నాక్స్కి ఏమో ఆరెంజ్ పెట్టేసా. అసలు ఇవాళ టైం లేట్ అయిపోతుంది అనుకుంటున్నా నేను. కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం ఒకసారి ఫస్టే క్లీన్ చేసేసుకుంటున్నా. మళ్ళీ వన్స్ షిజు లెగిచింది అంటే నాకు పని అవ్వదు అని చెప్పేసి లెగవక ముందే కిచెన్ కౌంటర్ మొత్తం క్లీన్ చేసేసుకున్నా. ఇప్పుడు ఫ్రైడే కదా, మనకు కొంచెం నీట్నెస్ ఎక్కువ, అన్ని తళతళ మెరవాలన్నమాట. మెరవకపోతే మళ్ళీ అయినా కడిగే బాపత్ అనమాట మనం. మాహిన్ని స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చాను. వాళ్ళ డాడీ షిజు ఇద్దరు లెగవలేదు. నాకేంటో నీరసం అనిపిస్తుంది అని చెప్పా కదా, అదే బాడీ డిహైడ్రేట్ అయిపోయి ఒక 1/2 hour రెస్ట్ తీసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేసేసా. యుద్ధం స్టార్ట్ అనమాట. మాహిర్ చూడండి పాపం ఫోల్డ్ చేసుకొని అక్కడే పెట్టేసుకొని వెళ్ళాడు. మా మమ్మీ ఇది కదిలిచ్చొద్దు, నేను మళ్ళీ వచ్చి సాయంత్రం వేసుకుంటా అని నేనేమో వాషింగ్ మిషన్లో పడేసా. నిన్న నైట్ పిల్లలు ఆడుకుంటూ ఒక రూమ్ మొత్తం ఆయిల్ మొత్తం వేసేసారు. నిన్నటి వీడియోలో చూసే ఉంటారు, బర్త్డే పార్టీకి వెళ్ళాము, మిక్చర్ ఇచ్చారు కదా, ఆ మిక్చర్ మా పాప వేసి మొత్తం పరికిందనమాట. చేత్తో ఇలా అటు ఇటు
5 టైమ్స్ ఇల్లు మొత్తం మాప్ పెట్టాను, అయినా అస్సలు జిడ్డు వదలలేదు. అసలు ఇలా కాదులే అని చెప్పేసి మా యుద్ధ సైనికుడు అయిన వైపర్ గారిని దింపాను రంగంలోకి. ఇవాళ షిజు అంతలోకి లెగిచింది. తనకు ఫుడ్ ఇది చేసుకుంటూనే ఫుడ్ ప్రిపేర్ చేసే మధ్యలో ఓట్స్ అండ్ రాగి పుడ్డింగ్ అనమాట ఇవాళ. ఇంకా వైపర్ని దించి మళ్ళీ సర్ఫ్ నీళ్ళు కొట్టి ఇల్లు మొత్తము మొన్న డీప్ క్లీన్ చేసినంత అయింది. మళ్ళీ ఇల్లు మొత్తం క్లీన్ చేసే లోపు అప్పటికే టైం వచ్చరికి 11:30 అయిపోయింది. ఇంకా మాహిర్ చూడండి 11:45 అయిపోయింది. షిజాకు ఫుడ్ తినిపించేసి ఆ తర్వాత నేను స్నానం చేసేసి నమాజ్ చదివేసుకొని కొంచెం అలా 1 గంట బయటికి తీసుకెళ్ళా. ఇంట్లో ఉండి తను కొంచెం సఫర్ అవుతుంది అని అనిపిస్తుంది నాకు. అందుకోసమనే కొంచెం అలా రిలాక్సింగ్ కోసం ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ అంటే నాకు ఫ్రెండ్స్ కాదు, షిజుక్ ఫ్రెండ్స్. తీసుకెళ్ళిన తర్వాత నిన్న పుచ్చకాయ ఇచ్చారు కదా వాళ్ళు, ఆ పుచ్చకాయని మనం ఒక్కళ్ళమే ఎందుకు తినాలే అని చెప్పేసి నేనే చెప్పాను. ఆఫీస్కి కూడా తీసుకెళ్ళండి, అక్కడ రోజా ఉండే వాళ్ళకి మస్జిద్ ఉంటుంది, మస్జిద్లో ఇఫ్తియారీ చేస్తారు, వాళ్ళ కోసం తీసుకెళ్ళండి అని చెప్తే ఆయన కట్ చేసుకుని తీసుకెళ్తున్నారు. ఒకటే ఫోన్ పిచ్చి ఎక్కువైపోయిందని చెప్తున్నా కదా, అరిచారు వాళ్ళ డాడీ. ఇంకందుకని గట్టిగా ఏడుస్తుంది అనమాట. మనసులో పెట్టుకొని మరీ ఏడుస్తుంది పాపం. నాకే భలే పాపం అనిపించింది. హెల్త్ అస్సలు బాగాలేదు షిజాకి, ఫుడ్ అస్సలు తినట్లేదు. నాకేమో అసలు ఏం తోచట్లేదు, ముందు ఏం చేసి పెట్టాలో కూడా తోచట్లేదు నాకు. మేమేమో నైట్ తింటున్నాం, పొద్దున్న తింటున్నాం కర్రీస్ చేసుకొని, పిల్లలకి మాత్రం కర్రీస్ లేకుండా పోతున్నాయి అనే బాధ. యాజ్ ఏ మదర్గా హ్యాపీగా ఫీల్ అవ్వాలో సాడ్గా ఫీల్ అవ్వాలో అర్థం అవ్వట్లా. రోజా వదిలిపెడదామంటే మనసు ఒప్పట్లేదు అస్సలు. నాకేంటో ఎంత కష్టమైనా అస్సలు వదిలిపెట్టబుద్ధి కావట్లేదు ఏంటో ఈసారి. మమ్మీ వాళ్ళు చెప్పారు, చాలామంది చెప్పారు ఎందుకు కిడ్స్తో అవ్వట్లేదు కదా అని. ఎలానో పేషెన్స్ ఉంది కదా, ఉండడమే బెస్ట్ అనుకున్నా. అన్నయ్య వచ్చేసాడు, ఇంకా మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చేసాడు. వాళ్ళ అన్నయ్య వచ్చాక చెప్తుంది, అమ్మ కొట్టింది, నాన్న ఇక్కడ కొట్టాడు, నాన్న అరిచాడు, అమ్మ ఇలా అన్నది, బుగ్గ మీద ఇలా అన్నది అని చెప్పి చెప్తుంది అనమాట. చాడీలు మామూలుగా చెప్పదు, వాళ్ళ అన్నయ్యకి చెప్పాలి. వాళ్ళ అన్నయ్య ఇప్పుడు ఆ బిల్లు తీసుకొని మమ్మల్ని కొట్టాలి. అబ్బా కొట్టుపో అంటే డాడీని కొట్టుపో అంటే చూడండి చెయ్యాలా లేపిందో, కొట్టడానికి భయపెట్టిస్తుంది. క్వీన్ అయిపోయింది ఇంట్లో చలాయించుకోవడానికి. డ్రెస్ బాగుంది కదా మా బిడ్డది. ఎబ్బే నేనేమో ఇంత నీట్ క్లీన్ చేసుకున్నా, మేడం గారేమో బయట నుంచి వచ్చిన చెప్పులన్నీ ఇంట్లోకి తీసుకొచ్చి ఆడుకుంటుంది. మాహి ఏమో మిగిలిపోయిన పుచ్చకాయ ముక్కలు తింటున్నాడు. వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఫుడ్ తినలేదులే అని చెప్పేసి అండా అంటే ఎగ్ ఫ్రై చేసి ఇచ్చేసా. అది చల్లారడానికి మళ్ళీ మినీ ఫ్యాన్ ఒకటి పెట్టింది దానికి. మినీ బిడ్డకి మినీ ఫ్యాను, సారీ మిన్నీ బిడ్డకి మినీ ఫ్యాను. మా పాప పేరు మిన్నీ అనమాట, అంటే మేము నిక్ నేమ్గా పిలుచుకుందాం అని చెప్పి పెట్టుకున్నాం. మినీ ఫ్యాన్ బజాజ్ది అనమాట, చాలా మంచి ఫ్యాన్ ఇది పాపం. మేము మా షిజు పుట్టిన దగ్గర నుంచి వాడుతున్నాం 1.5 year నుంచి. ఒక్కసారి కూడా ప్రాబ్లం వచ్చిందే లేదు. మీకు కూడా కావాలంటే ట్యాగ్ ప్రొడక్ట్లో ఇస్తా, చెక్ చేయండి. ఎగ్ ఫ్రై చేసి లైట్గా ఫ్లాక్ సీడ్స్ పౌడర్ వేసిస్తే తినొచ్చు కదా. అలా ఇలా మనం ఎందుకు తింటాం. ఫుడ్ అంటేనే వ్యాక్ అనేలాగుందనమాట స్టేజ్. ఫుల్గా ఫీవర్ వచ్చేసింది పాపకు మాత్రం. మా హస్బెండ్ బర్త్డే కదా పాపం, ఏం చేయలేదు, సెలబ్రేషన్ ఏం లేదు ఈసారి. లాస్ట్ ఇయర్ జస్ట్ కేక్ అయినా కట్ చేసాం, ఈసారి అది కూడా లేకుండా పోయింది. ఆయన షిఫ్ట్లో ఉన్నారు, టైం 4 వెళ్తారు, మళ్ళీ నైట్ 2 వస్తారు. కాబట్టి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏమైనా స్వీట్ చేసి పెడదామంటే ఆయన లేరు ఇంట్లో. సారీ ఇంట్లోనే ఉన్నారు, ఉపవాసం ఉన్నారు కాబట్టి తినే స్టేజ్లో లేరనమాట. షుగర్తో కాకుండా బెల్లంతో చేసా ఈసారి, చాలా బాగా కుదిరింది. ఐ డిడెంట్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ అంటారు కదా, అలాగా. నేను ఇప్పుడు బెల్లానికి చెప్తున్నా, ఇంత మంచి ఫ్లేవర్ ఇస్తామని నాకు తెలీదు అని. ఆ తర్వాత తెలుసు కదా రెసిపీ ఏంటో. ఫుల్ రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ పోస్ట్ చేసేస్తా. స్వీట్ ఫ్రైడే కలిసి వచ్చింది, బర్త్డే అన్నీ కలిసి వచ్చాయన్నమాట. ఇది యాక్చువల్గా షార్ట్, నేను లాంగ్ వీడియోలో యాడ్ చేసి పోస్ట్ చేసేస్తున్నా, మనకు అంత టాలెంట్ ఉంది మరి. ఆ తర్వాత ఇఫ్తియారీ చేసేస్తున్నా అనమాట. ఇఫ్తియారీ టైం అయితే అయిపోయింది, పాపను పడుకోబెట్టేసా. పాప 4:30 to 5 ఏమో ఆ టైంలో పడుకుంది. నేను నమాజ్ చదువుకోవడానికి వెళ్ళా అనమాట. అప్పుడు ఇంకా ఇవాళ వాకింగ్కి వెళ్ళలేదు, నాకే చేతవ్వట్లేదు, అందుకే వాకింగ్ 15 days ఆపేద్దాం అనుకుంటున్నా. తొక్కలో వాకింగ్లే తర్వాత చేసుకోవచ్చు అని మైండ్ చెప్తుంది. హార్ట్ మాత్రం నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అని హార్ట్ చెప్తుంది. ఎవరి మాట వినాలో నాకే అర్థం అవ్వట్లా, చూద్దాం. ఇంకా ఇఫ్తియారీ చేసేసి తీసుకెళ్ళా అనమాట కిందకి. వాకింగ్ అది జస్ట్ కూర్చుందామని వెళ్ళి, అక్కడ పిల్లలు ఆడుకుంటుంటే వీళ్ళిద్దరు కూడా వెళ్ళి జాయిన్ అయ్యారు. అన్నం తినలేదని 2 పీకా అనమాట ఇవాళ షిజాని. పొద్దున్న నుంచి చూస్తున్నా, మెతుకు తినలేదు, బాగా నీరసంగా కనిపిస్తుంది. నాకే భయం వేస్తుంది, పిల్లకి ఏమైద్దో ఏమో అని చెప్పి భయం వేస్తుంది అనమాట నాకు.
అరవకుండా 2 పీకితే అరవకుండా వాళ్ళ అన్నయ్య పక్కన కూర్చొని తినేసింది. చూడండి ఇషా నమాజ్ చదువుకునే టైం ఎప్పుడో దాటిపోయింది ఈ పిల్లలతో. ఇప్పుడు 10:15 ఆల్మోస్ట్ వస్తుంది టైం. ఇప్పుడు కూడా చదువుకోనివ్వట్లేదు నమాజ్ నన్ను. లాస్ట్ ఇయర్ కూడా ఇంత ఇబ్బంది అనిపించలేదు నాకు రోజా. ఇప్పుడు కూడా రోజా ఇబ్బంది అనిపించట్లేదు. పని స్ట్రెస్ కొంచెం ఎక్కువైంది అంతే. ఇష్టమైనవన్నీ కావాలి అంటే కష్టపడాలి. కష్టంగా ఉంది అని వదిలేస్తే ఇష్టమైనది ఏది మనకు దక్కదు. అదనమాట అసలు విషయం. ఇప్పుడు నేను కాదు, మేడం ఫస్ట్ రకాత్ కట్టిన తర్వాత నేను చదవాలంట నమాజ్. అబ్బాయి అయి పుట్టుంటే హాఫీజ్ అయ్యేదేమో. ప్రౌడ్ ఆఫ్ హర్ అనమాట. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య ఏదో పిలిస్తే ఇంక వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడ సాక్స్ ఏవో కనిపిస్తే అక్కడ కూర్చుంది అనమాట. నేను నమాజ్ చదివేసుకున్నా. నమాజ్ చదివేటప్పుడు ఎలా సిజ్దా చేయాలి, ఎలా రకాత్ కట్టాలి అన్నీ చెప్తా ఉంటుంది నాకు. గెస్ ద రెసిపీ అని చెప్పా కదా, రెసిపీ గెస్ చేశారా? గెస్ చేస్తే కామెంట్ చేయండి మరి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నైట్ రొటీన్, పాలు ఇస్తా కదా నైట్ టైం పిల్లలకి. ఇవాళ పెరుగన్నం పెట్టాను. అన్నం తిని కూడా చాలాసేపు అయిపోయింది. మళ్ళీ పడుకునే ముందు పొట్ట ఫుల్గా ఉంటే హ్యాపీగా పడుకుంటారని నాకు అనిపిస్తుంది. ఇవాళ అందరికీ పసుపు పాలే అనమాట. ఇవాళ ఎవరికి ఎక్స్టెన్షన్స్ ఏం లేవు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. కాఫ్ చేసింది కాబట్టి అందరం పాలు తాగాల్సిందే. అది కూడా పసుపు వేసిన పాలే తాగాలి. మా చిన్ని బిడ్డకి దిగలేదు పాపం. మా మాహిర్ని కొంచెం గదివితే తాగుతాడు కానీ ఈవిడ మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. మళ్ళీ బెల్లం డబ్బా ఎత్తుకొని వచ్చింది. దాంట్లో ఒక స్పూన్ వేసి కలిపిస్తే తాగిందనమాట. అసలు ఎలా తగ్గిద్ది అనుకుంటున్నారు కాఫ్ చెప్పండి? అసలు ఎందుకు తగ్గిద్ది అనుకుంటున్నారు? నేను తాగిన కప్పులో తను తాగాలి. అది మా ఇద్దరికి గొడవ అనమాట. ఎప్పుడు రోజు ఉండే గొడవ ఇది. ఇప్పుడే ఇంత సాధిస్తుంది, పెద్ద అయితే ఎలా ఉంటుందో ఏమో. నాకు ముందు ముసలి పండగ ఉందేమో నాకు కదా. సరే మరి ఇంకా అయితే డే 16 అయితే అయిపోయింది. మరి వెళ్ళొస్తా మరి. ఏంటి ఇంకా చూస్తున్నారు? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వీడియోస్లో ఉన్న రెసిపీ వ్లాగ్స్ వీడియోస్ అన్నీ నేను ఆఫ్టర్ రంజాన్ పోస్ట్ చేస్తా. మళ్ళీ రంజాన్ సిరీస్ డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పేసి అంతే, ఏం లేదు. సరే మరి అయితే వెళ్ళొస్తా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్. సైనింగ్ ఆఫ్. నేను మీ సుమయ్య.